అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని వంటి నాలుకలు వలె అపొస్తలులపై దిగి వచ్చితివే. అగ్ని వంటి నాలుకలు వలె అపొస్తలులపై దిగి వచ్చితివే. అన్య భాషలలో మాట్లాడించితివే, అన్య భాషలలో మాట్లాడించితివే. ఆత్మవరములతో నింపితివే, ఆత్మవరములతో నింపితివే. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. అగ్ని జ్వాలగా దిగిరావయ్యా, అభిషేకం ఇచ్చి నడిపించయ్యా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినాన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రకారంగా పెంతుకోస్తు పండుగ దినం, అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల పూర్వం సాక్షాత్తు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ లోకములోనికి దిగి వచ్చిన ఒక గడియ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన ప్రకారం, నేను ఎత్తబడని ఎడల పరిశుద్ధాత్ముడు అనబడే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను మీ యొద్ద నిలిచి ఉంటే ఆదరణకర్త మీ యొద్దకు రారు. నేను పైకి ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీ యొద్దకు వస్తారని ప్రభువు చెప్పారు. అదే ప్రకారం ఇప్పటికి 2000 సంవత్సరాల పూర్వం సంగమం మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి సందర్భంగా నేను మీకు ప్రభు యొక్క ఆత్మ కార్యాన్ని, పరిశుద్ధాత్మని యొక్క నింపుదలను గురించి మరీ వివరంగా మీకు బోధించడానికి లేదా నేర్పించడానికి ప్రభు యొక్క ఆత్మతో రేపబడుతూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరులారా, పెంతుకోస్తు పండుగ, ఈ పెంతుకోస్తు పండుగ దినమనే పరిశుద్ధాత్ముడు అగుపడ్డాడు. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు ఇప్పటి వరకు సంఘము మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధాత్ముడు పనిచేయుచున్నాడు. ఆ విషయాన్ని మనం కొంచెం లోతుగా, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ అనే ఒక మాటకు వేరొక నామధేయం ఉంది, అది ఆదరణకర్త అని పిలువబడుతుంది. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త, ఆదరణకర్త అంటేనే పరిశుద్ధాత్ముడు. లేఖనములలో రాయబడిన ప్రకారం, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభువు చెప్పిన ప్రకారం, పరిశుద్ధాత్ముడు ఒక తల్లి తన బిడ్డల్ని ఎలాగైతే ఆదరిస్తుందో పరిశుద్ధాత్ముడు కూడా ఆ విధంగానే ఆదరిస్తాడు అని ప్రియులారా మనకు ప్రభు సాక్షాత్తు దేవుడు ఈ విధంగా వివరంగా మనకు తెలియచేయటం విశేషం. కొన్ని ఆనవాళ్ళు, కొన్ని కార్యరూపాలు కూడా మీకు తెలియజేసి దేవుని వాక్యపు లోతులోనికి వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముని యొక్క పోలికల గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఆయన అగుపడ్డాడు, పోలికలు ఏమిటి?
పరిశుద్ధాత్ముడు కనిపించేటువంటి ఆ ఆకారం ఏంటి అనేది పిల్లరా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన కనిపించాడు. పరిశుద్ధాత్ముడు గాలి వలె దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు అగ్ని కణం వలె, అగ్ని నాలుకల వలె కనిపించాడు. పరిశుద్ధాత్ముడు నీరులాగా ప్రత్యక్షమయ్యారు. పరిశుద్ధాత్ముడు నూనెలాగా ప్రవహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పోలికలు ఏంటనగా పావురం, గాలి, అగ్ని, నీరు, నూనె. ఇవి పరిశుద్ధాత్ముని పోలికలు. పరిశుద్ధాత్ముని యొక్క పోలికల గురించి మీకు వివరంగా మాట్లాడాను కదా. మరికొన్ని విషయాలు పిల్లరా నేను మీకు ఈ సందర్భంలో నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మనకి కరెంటు మనకు తెలుసు, విద్యుత్తు అంటారు, పవర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే అది ఒక తీగల మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కరెంటు లేకపోతే ఈ విద్యుత్తు అనేది తీగల మీద ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అది కనిపించదు. ఆ తీగల మీద ప్రవహిస్తున్నటువంటి ఆ శక్తి పొరపాటును కూడా కనిపించదు. అయితే మనం మన ఇంటికి ఆ కనెక్షన్ తీసుకున్నప్పుడు, ఆ ఫోల్స్ మీద దాని కనెక్షన్ కలిపి మన ఇంటికి అనుసంధానం చేసినప్పుడు, ఒక ఫ్యాన్కి మనం కనెక్షన్ ఇచ్చుకుంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఒక ట్యూబ్ లైట్కి మనం కనెక్షన్ ఇచ్చుకుంటే ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఒక మిక్సీకో, ఫ్రిడ్జర్కో, ఏ వాషింగ్ మిషన్కో మనం కనెక్షన్ ఇచ్చుకుంటే అవి పనిచేస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తీగల మీద ప్రవహించే శక్తి కనిపించదు. మనం ఉపయోగించుకునేటువంటి ఆ పరికరం, ఆ గృహోపకరణాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక ఫ్యాన్ నడిపించేది ఏంటి? ఒక ట్యూబ్ లైట్ను వెలిగించింది ఏంటి? ఒక టీవీలో ఆ పిక్చర్ కనిపించేటట్టుగా చేసేది ఏంటి అని అంటే, వీటికి మూలం ఆ పవరే కదండి, ఆ శక్తే కదండి. అదేవిధంగా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మనకు పోలికలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఈ పరిశుద్ధాత్ముని యొక్క పోలికలను మనం చూస్తూ ఉంటాం. అలా అయితే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అగుపడిన తీరు, ఆయన ప్రత్యక్షతను మనం కొంచెం క్షుణ్ణంగా నేర్చుకున్నాం కదా. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు ఏమై ఉన్నాయి? పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలని మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, మీ ఆలోచనకి కొన్ని మాటలు చెప్పనివ్వండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ చెప్పబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చాలు. ఆయన వచ్చి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరు అంటే యేసు పంపబోవు పరిశుద్ధాత్ముని గురించి చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే పాపమును ఒప్పింపజేస్తాడు, నీతిని ఒప్పింపజేస్తాడు, తీర్పును ఒప్పింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క మొట్టమొదటి కార్యం ఏంటయ్యా అంటే ఒప్పింపజేయును. అంటే పాపమును ఒప్పింపజేయు ఆత్మగా ఏమని తన కార్యరూపాన్ని దాల్చి ఉన్నాడు. మొట్టమొదటి పరిశుద్ధాత్మ కార్యం ఏదనగా అంటే పాపమును ఒప్పింపజేస్తున్నాడు. ఒప్పింపజేయను. నా ప్రియమైన సహోదరులరా, పాపాన్ని కప్పింపజేసుకునేటువంటి ప్రయత్నాలు మానవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతానుడు కూడా ఏమండి పాపాలు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు వాటిని కప్పుకోవడానికి, దాచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
కానీ పరిశుద్ధాత్ముడు అట్లా చేయడు. చేసిన పాపాన్ని దాచుకోకుండా, చేసిన పాపాన్ని అంతటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టేటట్టుగా పరిశుద్ధాత్మ కార్యం ఉంటుంది. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. తీర్పు ఉంది జాగ్రత్త, తీర్పు ఉంది జాగ్రత్త అని తీర్పును గురించి ఒప్పింపజేస్తూ ఉన్నాడు. మనం నేర్చుకున్నాం పరిశుద్ధాత్ముని యొక్క మొట్టమొదటి కార్యం ఏంటంటే ఆయన ఒప్పింప చేయు ఆత్మగా మన మధ్యలో పిల్లర పనిచేస్తున్నాడు. ఇక రెండవది యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చూస్తుంటే పరిశుద్ధాత్ముడు బోధించును. చదవగా వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటే పరిశుద్ధాత్మని యొక్క మొట్టమొదటి కార్యం ఆయన ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మని యొక్క రెండవ కార్యం ఆయన బోధించును. పరిశుద్ధాత్ముడు రెండవదిగా ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు. నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఏమి చేయాలో, ఏం చేయకూడదో, నువ్వు ఆశించాల్సింది ఏంటి, ఆశించకూడదు ఏమిటో, నీకు అవసరమైన ప్రతి సంగతి, అది గూఢమైనదే కానీ మర్మమైనదే కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క రెండవ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు అని చెప్పబడింది. ఇక పరిశుద్ధాత్ముని యొక్క మూడవ కార్యం ఏమనగా ఆయన నడిపించును. చదవండి వాక్యాన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవగా విందాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు. వాక్యంలో మనం చూస్తుంటే పరిశుద్ధాత్ముని యొక్క మూడవ కార్యం ఏదనగా పరిశుద్ధాత్ముడు నడిపించును అని ఉంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నడిపిస్తున్నాడు. ఆయన ఎక్కడి నుండి ఎక్కడకు నిన్ను నడిపిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. నా ప్రేమైన సహోదరులరా, మనమందరం లోకంలో ఉన్నాం, భూమి మీద ఉన్నాం. మనం లోకంలో ఉన్నామనే సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ లోకాన్ని కంట్రోల్ చేయగలిగిన ఒక నియంత సాతానుడు లేదా లోకాధికారి. ఒక పర్యాయం యేసు ప్రభువుని ఎత్తైన కొండ మీద నిలబెట్టి సాతానుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషంలో ఈ లోక మహిమనంతా చూపి నువ్వు నాకు సాగిలపడదువా, ఈ లోక మహిమనంతా నీ చేతికి అప్పగిస్తాను అని సాతానుడు ప్రభువుతో చెప్పాడు. అంటే ఈ లోకమంతా, లోకం యొక్క మహిమ సాతాను వశమై ఉన్నది అనేది పిల్లలు మనం మర్చిపోకూడదు. సాతానుడు లోకాధికారిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో పాపం ఉంది, మరణం ఉంది, సాతానుడు ఉన్నాడు. అట్టి లోకంలో నేను, మీరు, మనమందరం ప్రభువు నమ్ముకున్న శరీరాల మధ్యలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరం పరిశుద్ధాత్మ పూర్ణులం అయితే, పరిశుద్ధాత్మతో నీవు నియంత్రించబడితే పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా నడిపిస్తాడు అంటే లోకములో నుండి నిన్ను సత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎవరినైతే నియంత్రించగలుగుతున్నాడో, వ్యర్థమైన వాటిని చూడకుండా కళ్ళను త్రిప్పి లోక సంబంధమైన వాటి మీద ధ్యాస ఉంచకుండా మనస్సును త్రిప్పిన పరిశుద్ధాత్ముడు,
వారిని ఎలా నడిపిస్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే లోకములో నుండి వేరు చేసిన పరిశుద్ధాత్ముడు లోకంలో నుండి ఏమండి వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సత్యములోనికి నడిపిస్తున్నాడు. సత్యం అనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. జ్ఞాపకం చేయన యేసు ఇలాగు చెప్పాను, ఏమని? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యేసు ఎవరు అంటే ఆయన సత్యం. ఆయనే సత్యం. యేసు సత్యం అండి. ఆయనే వాక్యం, ఆ వాక్యమే సత్యం. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే వాక్యము యొద్దకు నడిపిస్తున్నాడు. మనం చూస్తాము దేవుని వాక్యంలో, ఏమండి, ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రియులరా 14వ వాక్యం చదువుకుందాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. చాలు. ప్రభు చెప్తున్న మాట, నేను నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను. వాక్యాన్ని పొందుకున్న వాళ్ళు వాక్య సంబంధులు, ఆత్మ సంబంధులు కానీ సత్య సంబంధులు కానీ వారు లోక సంబంధులు కారయ్యా. ఇప్పుడు లోకము వారిని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అందుకని ఇలా చెప్తున్నాడు. 16వ వాక్యం 17వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. సత్యమందు వారిని పరిశుద్ధపరచుము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నీ వాక్యమునందు వారిని నాటి ఉన్నాను కదా, నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను కదా, కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నప్పుడు నీవు లోక సంబంధివి కావు, నీవు ఆత్మ సంబంధివి, సత్య సంబంధివి. లోకంలో ఉన్న నిన్ను పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపిస్తున్నాడంటే సత్యములోనికి నడిపిస్తున్నాడు. ఆ సత్యము నిన్ను ఏం చేస్తుందంటే ప్రతిష్ఠత చేస్తుంది, ప్రతిష్ఠతలోనికి నడిపిస్తుంది. లోకములో ఉన్న వారికి ప్రతిష్ఠత లేదు. ఆత్మచేత నడిపింపబడుతున్న దేవుని పిల్లలకు, సత్యములోనికి వెళ్ళిన దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు ఒక నియమం ఉంది, లేదా ఒక క్రమం ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఒక ప్రతిష్ఠత ఉంది. లోకములో నుండి సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్ముడు సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. సత్యం అనగా వాక్యం, మన ప్రభువు అయిన యేసు. సర్వసత్యము అనగా ఏమిటి అంటే పరలోకం, నిత్య సియోను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్యములో ఉన్నటువంటి సంఘాన్ని, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన దేవుని పిల్లలను, క్రొత్త నిబంధన విశ్వాసులను పరిశుద్ధాత్ముడు సత్యములోనికి నడిపించి అక్కడే వదిలివేయడం లేదు. అక్కడ నుండి వారిని సర్వసత్యములోనికి నడిపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు ముందే చెప్పాను, మీరు గమనించాలి. సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు. మనం లోకంలో ఇప్పుడు లేవు, సత్యములో ఉన్నాం. సత్యములో ఉన్నటువంటి నిన్ను పిల్లరా సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా వింటే కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కోరుకుంటున్నాను. అదేంటంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ సిద్ధాంతం చెప్తుంది. మీరు గమనించండి, ఏదైనా ఒక రాయి తీసుకుని ఆకాశంలోనికి విసరండి, అది వెళ్ళేటప్పుడు కష్టంగా వెళ్తుంది పైకి, కిందకు పడేటప్పుడు మాత్రం చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. అంటే భూమికి ఆకర్షించుకునే శక్తి ఉంది. న్యూటన్ సిద్ధాంతం ప్రకారంగా భూమికి ఆకర్షణ శక్తి ఉంది.
అంటే పైనుండి కిందకి ఏదైనా ఆకర్షించుకోగలదు, కానీ భూమి నుండి ఏదైనా పైకి పంపలేదు. రేపు ప్రభువు రాకల్లో, మహిమ కలిగిన రాకల్లో, రూపాంతర అనుభవంలో నీవు ప్రభువు దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకంలోనికి వెళ్ళాలంటే, ఆకాశమందు ఆసీనుడకు దేవుణ్ణి నీవు చేరుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు చాలా అవసరం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడకపోతే నువ్వు లోకంలోనూ లోక ఆచారంలోనే ఉంటావు. వాక్యం ఏమని చెప్తుంది? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ చెప్పుచున్న మాటలు ఎవరు వింటారంటే ఆత్మ సంబంధులే వింటారు. దుష్టులు దుష్ట సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు ఉంచుతారు. పాపులు పాప సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన సంగతుల మీదనే దృష్టి ఉంచుతారు, మనసు ఉంచుతారు. పరిశుద్ధాత్ముని యొక్క మూడవ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు. లోకంతో ఉన్న సంబంధాన్ని తెంచి, లోకంతో ఉన్నటువంటి ఆ ఒప్పుకోలను అదంతా పూర్తిగా తెగతెంపులు చేసి నిన్ను సత్యములోనికి నడిపిస్తాడు, వాక్యము వద్దకు నడిపిస్తాడు, వాక్యము దగ్గర నిన్ను ప్రతిష్ఠితిలోకి తీసుకొస్తాడు, ఒక క్రమంలోనికి తీసుకొస్తాడు. అంతటితోనే ఆగిపోకుండా సత్యములో నుండి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనం ఇంకా భూమి మీద ఉండగానే వాక్యాన్ని నేర్పిస్తాడు. నెరవేర్చబడుతున్న దేవుని వాక్యం, నెరవేరుతున్న దేవుని వాక్యం వద్దకు నిన్ను నడిపిస్తాడు. మీకు ఒక సంగతి జ్ఞాపకం చేయనా? చాలా రోజుల క్రితం, మినిమం ఒక 25 సంవత్సరాల క్రితం, ఆ రోజుల్లో నేను ఒక పాట పాడుకుంటూ ఉండేవాడిని. ఆ పాట ఏంటంటే, మిడతల దండొచ్చే రోజు, భూమి సగం కాలే రోజు, భూకంపం వచ్చే రోజు, దిక్కులేక అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అని ఆ రోజుల్లో పాడుకుండేవాళ్ళం. మరలా జ్ఞాపకం చేయనా? మిడతలు దండొచ్చే రోజు అని ఆ రోజుల్లో పాడుకుండేవాళ్ళం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అనుకుంటూ ఆచరణని పాడుకుండేవాళ్ళం. ఈరోజు కళ్ళ ముందు మిడతల దండు వచ్చింది. యేసయ్యకి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఏమొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మధ్య పాకిస్తాన్ వాళ్ళకి భారతీయులకు బద్ధ వైరం కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు కావాలనే ఇండియాలోనికి వాటిని పంపించేశారు అనుకున్నాం. పాలకులు ఏది చెప్తే అవును అవును అనుకున్నాం. కానీ ఈసారి మొన్న వచ్చినటువంటి మిడతల దండు కాక కొన్ని కోట్లు 10 కిలోమీటర్లు పైగా వ్యాపించిన గొప్ప మిడతల దండు వచ్చింది. అది ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిందట. రాజస్థాన్లోను పంజాబ్లోను ఆ మిడతల దండు ఏమండి పచ్చని పొలాల మధ్యలోనికి వెళ్ళి, ఆ కాయగూరల దగ్గర మనం తినే ఆహారం దగ్గరికి వెళ్ళి, కూర మొక్కల మీదకి వెళ్ళి, కాయగూరల దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఒకరోజు 35,000 మంది తినే ఆహారాన్ని నాశనం చేస్తున్నాయంట. అరే ఈ మిడతల దండు ఎక్కడి నుంచి వచ్చింది?
అని మనం బైబిల్లో చూస్తే బైబిల్లో ఇలా రాయబడ్డది. 105వ కీర్తన 34-35 వాక్యాలు. ఆయన ఆజ్ఞయిగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేసెను. చాలు. దేవుడు ఆజ్ఞయ్యగా గొప్ప మిడతల దండు ఆ దేశం మీదకి వచ్చినాయట. ఆహార ధాన్యాన్ని, కూర మొక్కల్ని, మనుషుడు తినేటువంటి ఆహారాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని పిల్లరా మనం వాక్యంలో చూస్తున్నాం. మిడతల దండు వస్తుంది అని ఆ రోజు పాటలో పాడుకున్నాం. ఆ దినం ఏ దినం అని అంటే అది మన కళ్ళ ముందు చూస్తుండగానే ఆ దినం వచ్చేసింది, మిడతల దొడ్డు వచ్చేసింది. వాక్యం ఎంత సత్యం అండి, వాక్యం ఎంత నిజమండి. ఆ నిజమైన సత్యమైన వాక్యం యొద్దకు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. కళ్ళ ముందు వాక్యం నెరవేరుతూ ఉంటే, వాక్యపు యొక్క ఆధారాలు నీ కళ్ళ ముందు నెరవేరుతూ ఉంటే నువ్వు చూసి ఇంకా నమ్మలేకపోతున్నావు అంటే నీకంటే చేతగాని వాడు ఎవరు ఉండరు. ప్రభువు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేయనా? ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదానా? నీలో చేయబడిన అద్భుతములు తూరు సీదోనులో నేను చేసి ఉంటే వారు మారు మనసు పొందుదురు. సాక్షాత్తు ప్రభువు చెప్పిన మాట. దేవుడు చేసిన అద్భుతాలు, పరిశుద్ధాత్మ కార్యాలు అనుభవించుచున్న దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, విశ్వాసం ఉంచిన మంచి విశ్వాసిగా నీవు ఇంతకాలం దేవుని కార్యాలు అనుభవిస్తూ ఉన్న దేవుని వాక్యపు యొక్క నెరవేర్పును చూస్తూ నువ్వు స్పందించట్లేదంటే నువ్వు ఎంత ప్రభు యొక్క మాటకు దూరంగా ఉన్నావో అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధుల మధ్యలో, సంఘము మధ్యలో పని చేయుచున్న అదే పరిశుద్ధాత్ముడు, కొలత లేని ఆత్మను అనుగ్రహించుచున్న అదే పరిశుద్ధాత్మ తన కార్యాన్ని ఇంకనూ కొనసాగిస్తూ ఉంది. ఆ పరిశుద్ధాత్మని యొక్క 3వ కార్యాన్ని గురించి మీతో వివరంగా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మను యొక్క 3వ కార్యం ఏదనగా ఆయన నడిపించును. లోకములో నుండి సత్యములోనికి, సత్యములో నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఇక 4వ విషయాన్ని కూడా మీతో మాట్లాడనుండి, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చును. చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వాక్యం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. చాలు. 4వ ఆత్మ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. నేను త్వరగా వెళుతున్నాను. ఇక పరిశుద్ధాత్ముని యొక్క 5వ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ముద్రిస్తాడు. చదవండి వాక్యాన్ని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. చాలు. పరిశుద్ధాత్మని యొక్క 5వ కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ముద్రిస్తాడు. పరిశుద్ధాత్మ ముద్రలు సర్వ శరీరం మీద వేయబడతాయి. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పరిశుద్ధాత్ముడు ఈయన శరీరం మీద ఏదో ఒక చోట పరిశుద్ధాత్ముడు ముద్ర వేస్తాడు, సీలు వేస్తాడు. బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు ముద్రించుచున్న శరీరంలో ఏ భాగం మీద పరిశుద్ధాత్ముడు ముద్ర వేస్తాడు అని వాక్యంలో మనం అడిగితే, చదివితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో వివరంగా రాయబడ్డది. పరిశుద్ధాత్మ ముద్రలు ఎక్కడ వేయబడతాయి అంటే నొసట మీద కానీ కుడి చేతి మీద కానీ వేయబడతాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు నుదుటి మీద ముద్రీకరించినప్పుడు పరిశుద్ధాత్మ ముద్రలు పొందుకునే ప్రతి బిడ్డ కూడా
బొట్టు పెట్టుకోరు, లేదా స్టిక్కర్ పెట్టుకోరు. చాలామంది అనేక పర్యాలు, అనేక సందర్భాలు దేవుని పిల్లల్ని, దైవ సేవకుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. క్రైస్తవులు అంటే విశ్వాసులు చర్చికి వెళ్తే బొట్టు పెట్టుకోకూడదా? బొట్టు పెట్టుకుంటే తప్పేంటి అని ఒక ప్రశ్న వేస్తారు. ఒకవేళ క్రైస్తవేతరులు, అన్యులు బొట్టు పెట్టుకుంటారు, తిలకం పెట్టుకుంటారు, నిలువుగా పెట్టుకుంటారు, లేకపోతే ఈబొద్దు పెట్టుకుంటారు, అడ్డబొట్టు పెట్టుకుంటారు. పెట్టుకుంటే నిలువు పెట్టుకుంటారు, లేదా అడ్డబెట్టి పెట్టుకుంటారు. ఈ రెండూ పెట్టుకోకపోతే పచ్చబొట్టు పెట్టుకుంటారు, అదైనా కుడి చేతి మీద. ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది, పచ్చబొట్టు పెట్టుకుంటాం ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి స్టార్ కూడా, ప్రతి స్పోర్ట్స్ స్టార్ కూడా ఏమండి మనం చూస్తున్నాం, పచ్చబొట్లు పెట్టుకుంటాం, మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు ఏ శరీరం మీద అయితే దిగి వచ్చి పరిశుద్ధాత్మ యొక్క సీలు, ముద్ర వేస్తారో వారు ఈ బొట్లు, పచ్చబొట్ట, నిలుంబొట్ట, అడ్డబొట్ట, అది వాళ్ళు పెట్టుకోరు. దేవుని ఆత్మ చేత ఎవరైతే ముద్రీకరించబడతారో వారు ఈ లోక సంబంధమైన అలంకారం వైపు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల వైపు వాళ్ళు ధరించుకోరు. పరిశుద్ధాత్మ పూర్ణులైతే, పరిశుద్ధాత్మతో నింపబడి అభిషేకించబడిన వారైతే, పరిశుద్ధాత్మలో వారు నడిపించబడుతున్నటువంటి సియోను కొరకు సిద్ధపడుతున్న దేవుని పిల్లలైతే వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క ముద్రలు ధరించుకుని దేవుని అధికారమునకు ఒప్పుకుంటారు. మనం చూస్తాం ప్రకటన 9వ అధ్యాయంలో అగాధం తెరవబడిందట. ఆ అగాధములో నుండి మిడతలు బయటకు వచ్చాయంట. ఈరోజు మనం చూస్తున్న మిడతలు కాదు. వాటి ముఖాన్ని చూస్తే సింహం ముఖం, వాటికి తల వెంట్రుకలు, స్త్రీలకు ఉన్నటువంటి తల వెంట్రుకలు ఉన్నాయి, విషపూరితమైనటువంటి పళ్ళు ఉన్నాయి. అవి గనక దాడి చేస్తే, ఒక్కసారి గనక అవి మనుషులను కుట్టడం ప్రారంభిస్తుంటే భయంకరమైన నొప్పి, విషపూరితంగా ఉంటుందంట. 6 నెలల పాటు వారు బాధించబడతారట. ఈ మిడతలు ఎవరిని దాడి చేస్తాయి, ఎవరి మీద విషప్రయోగం చేస్తాయంటే దేవుని అధికారం లేని, దేవుని ముద్ర లేని వారిని మాత్రమే ఇవి దాడి చేస్తాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పరిశుద్ధాత్మతో నీవు నింపబడినప్పుడు ఈ సత్యస్వరూపయోగ ఆత్మ లేదా మహిమా స్వరూపయోగ ఆత్మ నీ సర్వ శరీరము మీద యేసు యొక్క ముద్రలు, పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుందంటే ముద్రీకరిస్తుంది. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఇలా అంటున్నాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర ఉంది, పరిశుద్ధాత్ముడు వేసే సీల్ ఉంది. అది దేవుని అధికారానికి గుర్తు. మహిమ కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి కనెక్ట్ అయ్యేటువంటి ఆ పరిస్థితి, ఆ ఆనవాలు. కొంచెం మీకు వివరంగా అర్థమయ్యే భాషలో చెప్తాను. పూర్వకాలంలో రైతులు వ్యవసాయం చేసి ఆ పంట చేతికొచ్చినప్పుడు కుప్పలు నూర్చి గడ్డిని మేట్లు వేసుకుని, తర్వాత ధాన్యాన్ని పోగేసుకుని మట్టి ముద్దలో ఆ ధాన్యపు రాశికి చుట్టూరు పెట్టి వాళ్ళు గడ్డితో ఆ ధాన్యాన్ని కప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. బహుశా ఆ ధాన్యాన్ని రాశిగా చేసిన తర్వాత ఆ మట్టి ముద్దలో ఎందుకు పెట్టారు అనేది అది రైతులకే తెలిసేది.
నేను ఈ మధ్యకాలంలో లాక్డౌన్లో కూడా దేవుని సేవ కొరకు తిరుగుతూ ఉన్నాను. చాలామంది గృహాలు కట్టుకునే వాళ్ళు ఇటుకలు దింపుకుని ఇటుకలు ఏం చేసుకుంటున్నారంటే పేర్చుకుంటున్నారు. రేపు వర్షాకాలంలో ఇటుకలు దొరకవని ఇప్పుడే ఆ ఇటుకలు దింపుకుని చక్కగా ఇల్లు కట్టుకుంటానికి, ప్రహారీ గోడలు కట్టుకుంటానికి ఇటుకలు బాగా తీసి చేర్చుకుని లెక్క పెట్టుకుని అది రాసులుగా పేర్చుకుంటున్నారు. వరుసలుగా పేల్చుకున్నారు. పేర్చిన తర్వాత ఆ ఇంటి ఇళ్ళాలు కాస్త సున్నాన్ని నీటిలో కలిపి 4 ఆ సున్నపు నీళ్ళు ఆ ఇటుకల మీద ఏం చేస్తారంటే చల్లుతూ వెళ్ళారు. నాకు అర్థం కాలేదు, మీరు ఆలోచించి చెప్పండి. బహుశా ఆ ఇటుకలతో గోడ కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేయించకపోతే 4 సున్నపు సెట్లు వేసుకుని గృహప్రవేశం చేస్తారు. ప్లాస్టింగ్ అయిపోయింది అనుకోండి, ఆ ప్లాస్టింగ్ అయితే చక్కగా వైట్ సిమెంట్ వేసుకుని లోపలికి ప్రవేశిస్తారు. అంతేగాని అది ఇంకా కట్టడం లేదు, అది గృహం కాదు, అవి ఇటుకలు మాత్రమే లైన్లుగా పేర్చుకున్నారు చక్కగా. దాని మీద సున్నం నీళ్ళు చల్లారు. ఎందుకు చల్లారు ఆలోచించండి. ఎందుకు చల్లారు అంటే మీరు చెప్తారు ఆ సున్నపు నీళ్ళు ఆనవాళ్ళకు చల్లారని. అంతేనా? ఆ సున్నం నీళ్ళు ఎందుకు చల్లారంటే ఆనవాళ్ళకు చల్లారు. ఆఫ్టర్ ఒక సున్నపు నీళ్ళు ఆ ఇటుకల మీద చల్లినప్పుడు ఎవరైనా ఆ ఇటుకలు తీసుకెళ్తే ఆ ఇటుకల మీద అక్కడ రంధ్రం ఏర్పడుతుంది. ఆ సున్నం నీళ్ళు అక్కడ కనిపించో ఎవరో దొంగతనం చేశారని తెలిసిపోద్ది. మనుషులు చేయు ప్రయత్నమే ఆ ఆనవాళ్ళకే ఆ ఒక సున్నం నీళ్ళు చల్లారు. ఇదే నిజమైతే పరిశుద్ధాత్ముడు కూడా దేవుని కొరకై సిద్ధపడుతున్నటువంటి పరిశుద్ధుల యొక్క శరీరాల మీద పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ముద్రలేస్తాడు యేసు రక్తముతో. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అధికారాన్ని దేవుని రక్తము చేత ఈ నుదుటి మీద రాస్తూ ఉంటాడు, ఈ కుడి చేతి మీద రాస్తూ ఉంటాడు. వారే దేవుని పిల్లలారా పరిశుద్ధాత్మతో ముద్రీకరించబడిన వీరు లోకమందు చూడండి వేడుకగా కనబడతారు, దేవునికి మహిమకరంగా కనబడతారు. సాతానుడు వారిని ముట్టలేడు, సాతానుడు వారి మీద అతిశయించలేడు, సాతాను మీద తన ఏమాత్రమైన ప్రయత్నాలు కూడా చేయలేడు. కనుక ఈ దినాల్లో ప్రభు రాకడ సమీపంగా ఉన్న ఈ ఒక సమయంలో యేసు యొక్క ముద్రలు, పరిశుద్ధాత్మ ముద్రలు బహుశా మనం అందరము ధరించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభు మనకు మరింత అభిషేకాన్ని, ఆత్మ యొక్క పరిపూర్ణతను దయచేయాలని కోరుకుంటూ నీ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మనకు సహాయం చేయనుగాక. చెప్దాం అందరూ కూడా ఆమేన్. ప్రేమించావే ఇమ్మానుయేల్, యేసు రాజా ఇంతగానో ప్రేమించావే.